శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంలకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. వీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము ప్రసంగి గ్రంథము నుండి జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవం ద్వారా సూర్యుని కింద భూమి మీద జరిగేటువంటి పరిస్థితులను అభ్యసించి పరిశీలించి ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలను ప్రసంగి గ్రంథములో నుండి కొన్ని జీవిత పాఠాలు, జీవిత సత్యాలు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయముందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి కలగవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది అన్నాడు. ఈ చదవబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథము నుండి అదేవిధంగా బైబిల్ గ్రంథములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవిత సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాము. అదేమిటంటే చాయిసెస్, అంటే నిర్ణయాలు, ఎంపిక, ఎందుకు చేసుకొనుట, ఎన్నిక, ఎంపిక, నిర్ణయాలు, లేకపోతే ఏమి మనము కోరుకుంటాము అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ దాదాపు 5 రకాల వారిని జ్ఞాపకం చేశాడు. స్విఫ్ట్ అన్నాడు, వడిగలవారు ఉన్నారు, బలము గలవారున్నారు, జ్ఞానము గలవారున్నారు, బుద్ధిమంతులున్నారు, తెలివి గలవారున్నారు. వాటన్నిటికంటే కూడా, అంటే వడిగలవారి కంటే, బలము గలవారి కంటే, జ్ఞానము గలవారి కంటే, బుద్ధిమంతుల కంటే, తెలివి గలవారి కంటే ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు. ఎవరికి నిజమైనటువంటిది కలుగుతుంది అంటే అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అని తెలుగులో అన్నాడు. అదృష్టము అనేది సరైనటువంటి మాట కాదు, కానీ మనము ఇంగ్లీష్లో కానీ చూస్తే టైం అండ్ ఛాన్స్, కాలము, అవకాశాలు అందరకు ఉంటవి. అంటే ఎవరైతే ఈ కాలాన్ని, తమకొచ్చినటువంటి అవకాశాల్లో ఆ నిర్ణయాలు, ఎంపికలు, ఎవరైతే తగిన సమయంలో తగిన ఎంపిక, ఎన్నిక, నిర్ణయాలు చేసుకుంటారో వారికే ఏవైతే ఈ గెలుపు, విజయము, అన్నము, ఐశ్వర్యము, అనుగ్రహము దొరుకుతుంది అంటున్నాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ టైం అండ్ ఛాన్స్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారికే గెలుపు, విజయము, అన్నము, ఐశ్వర్యము, అనుగ్రహము దొరుకుతుంది అని సొలొమోను గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక జీవిత సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మన జీవితము అనేకమైనటువంటి అవకాశాలమయం. ప్రతి సమయములో కూడా అనేకమైనటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. ఆ అవకాశాలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలే మన జీవిత విధానాన్ని, మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవితంలో తప్పనిసరిగా అనేకమైనటువంటి ఎంపికలు, అనేక నిర్ణయాలు మనం చేయవలసి వస్తుంది.
కొన్ని మనము అనాలోచనగా చేస్తాము. చాలా నిర్ణయాలు మనం అనాలోచనగా చేస్తాం, అలవాటుగా ఆచారంగా చేస్తాం. ఉదయమునే లేచి ప్యాంట్ వేసుకునేటప్పుడు ఏ కాలు ముందు పెట్టాలి ఎక్కువ ఆలోచన చెయ్యం. షర్ట్ వేసుకునేటప్పుడు ఏ చెయ్యి ముందు పెట్టాలి అనేది నిర్ణయం అయినప్పటికీ కూడా అది మనము అనాలోచితంగా చేసేస్తూ ఉంటాము, అది అలవాటుగా చేస్తాం. కానీ కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు మనము చాలా తెలివిగాను ఆలోచనగాను ఒక స్పృహ కలిగి కాన్షియస్గా మనం చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఈ ఎన్నిక, ఈ ఎంపికలు, దానికి కొన్ని పర్యవసానాలు ఉంటాయి. కొన్నిసార్లు అవే నిర్ణయాలు మనకు వెనక్కి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఎంపికలు చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, నిపుణులు చెప్పేది ఏమిటంటే, రోజుకు కనీసం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు అది తెలిసి కానీ తెలియక కానీ 10,000 కంటే పైనే మనము మన ఎన్నికలు, ఎంపికలు ఉంటాయి. అందులో ఎక్కువ మనకు తెలియకుండానే మనము అలవాటుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక ఎంపిక, ఒక నిర్ణయము అనేది ఎప్పుడు ఉంటుందంటే, మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు, లేకపోతే సాధ్యాలు అంటాం కదా, 2 లేదా అంతకంటే అవకాశాలు ఉన్నప్పుడు, దారులు ఉన్నప్పుడు, ఆప్షన్స్ మనకి ఉన్నప్పుడు, అందులో ఒకదానిని ఎంపిక చేసుకుంటే అన్ని మనం ఎన్నుకొనుట, నిర్ణయం తీసుకుంటా అంటాం. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, తెలిసినవే. ఈ నిర్ణయం తీసుకోవటం, ఎంపిక చేయటము, ఎన్నుకోవటం అనేది ఒక క్రియ, మనం చేసేటువంటి ఒక పని, ఒక క్రియ. ఆ క్రియ ఎప్పుడంటే మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు, దారులు ఉన్నప్పుడు, అందులో ఒకదాన్ని ఎన్నుకోవటాన్ని మనం ఎంపిక చేసుకొనుట, ఎన్నుకొనుట, నిర్ణయం చేసుకుంటా అని చెప్పని మనం అంటాం. అందువల్లనే ఎక్కడైతే చాయిస్, నీ చాయిస్ ఏంది అని ఎవరైనా అంటున్నప్పుడు తప్పనిసరిగా ఆప్షన్స్ ఉండాలి, అలానే ప్రిఫరెన్స్ కూడా ఉండాలి. మనం ఉద్యోగం చేసేవారికి తెలుస్తుంది. ఉదాహరణకు మనకు పబ్లిక్ హాలిడే అందనుకోండి, అది అక్కడ చాయిస్ ఏం లేదు, అది అందరికీ సెలవే. అలానే కాకుండా ఆప్షనల్ హాలిడే అంటే అర్థం ఏంటంటే, వారికి అక్కడ చాయిస్ ఉంది, ఎన్నుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అది వ్యక్తిగతమైనటువంటి ఎన్నికగా ఉంటుంది. ఆ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ అవకాశాలు, ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు ఈ చాయిస్, ఎన్నిక అనేది మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇంకొక కొన్ని విషయాలు మనము తెలిసిన విషయాలే మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా జీవితము ఇటువంటి చాయిసెస్ ఎక్కువ లేకుండా మనకు ఒకటే ఒక అవకాశం ఉంటేనే సులభంగా ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది చాలాసార్లు. అదే సమయంలో ఎక్కువ, ఉదాహరణకు ఒక బానిస ఉన్నాడు అనుకోండి, ఆ బానిసకు ఎన్నుకునే అవకాశం ఉండదు. యజమాని ఏం చెప్తే దాని ప్రకారంగా చేస్తూ ఉండటమే. అట్లానే ఒక అడుక్కునేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉండవు. కాబట్టి ఏ అవకాశాలు లేకుండా ఒకే ఒక అవకాశం కానీ ఉంటే అది ఒక రకంగా బానిస బతుకులాగా ఉంటుంది. సులభంగా ఉండొచ్చామో కానీ అది బానిస బతుకులాగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు జీవితంలో అనేకసార్లు మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువగా ఉన్న కొలది జీవితం కూడా కొంత సంక్లిష్టంగా, క్లిష్టతరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడానికి, ఎన్నిక చేసుకోవడానికి కొంత సమయం మనం తీసుకోవలసి వస్తుంది. అందువల్లనే ఒక్కొక్కసారి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు జీవితం కొంచెం కాంప్లెక్స్, సంక్లిప్తంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం నేర్చుకోవలసిన ఒక జీవిత యొక్క సత్యం ఏంటంటే, దేవుడు మానవుని చేసేటప్పుడు మానవుణ్ణి ఎంపిక చేసుకునేవానిగా,
నిర్ణయాలు చేసేవానిగా దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవుడు మానవుని చేసేటప్పుడు ఒక బానిసలాగనో లేకపోతే ఒక ఏ అవకాశాలు లేకుండా ఉండేటువంటి ఒక యంత్రంలాగనో దేవుడు చేయలేదు. అందువల్లే బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన చివరి మాటలుగా చెప్తాడు, ఇదిగో జీవాన్ని మరణాన్ని, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. ఇదిగో ఈ 2 ఉన్నాయి, 2 అవకాశాలున్నాయి. ఇప్పుడు చాయిస్ మీదే, నిర్ణయం మీదే, ఎంపిక మీదే అన్నట్టుగా ఇశ్రాయేలుకి చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సిలువకు వెళ్లే ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, కానీ నీ చిత్తమే అన్నట్టుగా తనకు అవకాశం ఉంది. ఈ గిన్నె అంటే ఆ సిలువ శ్రమ, బాధ, వేదన అది భరించాలా లేక తండ్రి చిత్తానికి అప్పగించుకోవాలా అనేటువంటి ఒక ఆయనకు అవకాశాలు ఉన్నాయి. అట్లానే ప్రకటన గ్రంథంలో కూడా ఆఖరి అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. స్పష్టంగా ఏముంటుందంటే అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే దేవుడు మానవునికి చేసేటప్పుడు ఈ విధంగా ఒక స్వేచ్ఛ 3 విషయాలు దేవుడు మానవునికి ఇచ్చాడు, సృష్టించాడు. ఒకటి ఫ్రీ విల్ అంటాం. అంటే మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు ఒక స్వేచ్ఛగా మంచి చెడులను వివేచించేటువంటి మనస్సాక్షిని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. అదే సమయంలో ఇష్టపూర్వకంగా తన చిత్తాన్ని మానవుడు చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 3 విషయాలు. ఒకటి, మానవునికి దేవుడు స్వేచ్ఛగా మానవుని కలుగజేశాడు. స్వతంత్రంగా స్వేచ్ఛ సంకల్పం, తన ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకోవటం, నిర్ణయాలు చేసేటువంటి ఆ స్వేచ్ఛను దేవుడు మానవునికి ఇచ్చాడు. 2, ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలుసుకునేటువంటి మనస్సాక్షినిచ్చాడు. 3వది, తన ఇష్టాన్ని చెప్పి ఇష్టపూర్వకంగా దాన్ని వెంబడించేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సాధారణంగా ఈ వేదాంతం యొక్క సారాంశం కానీ దేవుని యొక్క తీర్పులు కానీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే మానవుడు తీసుకునేటువంటి ఈ ఎంపికలు, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనము దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం కాదు, కానీ మానవ కోణంలో కానీ సాధారణంగా ఆలోచన చేస్తే మానవునికి ఎన్నిక చేసుకునే నిర్ణయాలు తీసుకునే ఏ అవకాశం కానీ స్వేచ్ఛ కానీ దేవుడు కానీ ఒకవేళ ఇవ్వకపోతే, ఒక యంత్రంలాగానో ఒక బానిసలాగానో దేవుడు కానీ మానవుని చేసి ఉంటే మానవుని తీర్పు తీర్చేటువంటి ఆధారం కానీ అవకాశం కానీ దేవునికి లేదు. అందువలనే దేవుడు స్వేచ్ఛగా ఇచ్చాడు. కాబట్టి మానవుని తీసుకునేటువంటి నిర్ణయాలు, ఎన్నికలపై దేవుడు రేపు లెక్క అడుగుతాడు. మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అవి సమీక్షింపబడతాయి. దేవుడు దాన్ని లెక్కేస్తాడు, లెక్కలోకి తీసుకుంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చాయిసెస్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఎట్ ద ఎండ్. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మన ఎన్నికలను, మన ఎంపికలు, మన నిర్ణయాలను, మన తీసుకున్నటువంటి కోరికలను దేవుడు వాటిని లెక్క చేస్తాడు, సమీక్షిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం జ్ఞాపం చేసుకోవాలి అండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అంతర్లీనంగా మానవుని యొక్క రకరకాల నిర్ణయాలు, ఎన్నికలు, ఆయన యొక్క ఎంపికలు మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో ప్రసంగి గ్రంథంలో చెప్పిన మాటను మనము ధ్యానంలోనికి రాకముందు ప్రాముఖ్యంగా ప్రతి మానవుడు చేయవలసిన 3 ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు మనకు ఆది కాండంలో కనపడతాయి. దానికి దేవుడు మొట్టమొదట ఆదామును తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినప్పుడు
ఆదాము యొక్క దేవుడిచ్చినటువంటి అవకాశాలు, ఆదాము తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఎంపికలు మనం గమనించినప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడతాయి. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలలో చాలా స్పష్టంగా ఏముంటుందంటే, అక్కడ మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు మానవుని చేసిన తరువాత, ఆ ఏదైనా తోటలో మానవుని ఉంచిన తర్వాత, మానవునికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఎంపిక, ఎన్నిక, నిర్ణయం చేసుకున్నటువంటి, స్వేచ్ఛగా మనస్సాక్షితో ఎంపిక చేసుకున్నటువంటి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, ఏది తినాలి, ఏది తినకూడదు. 2 అవకాశాలు ఇచ్చాడు. 2 అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, జీవ వృక్షం లేదా మిగిలినటువంటి ఫలాలు ఉన్నాయి. మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఫలము కూడా అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆదాముకు ఆప్షన్ ఉంది. ఏది నేను ఫీడ్ చేసుకోవాలి, నా దేహానికి, నా మనస్సుకు, నా దేహానికి ఏది ఆరోగ్యకరమైంది, ఏది క్షేమకరమైంది, ఏది తింటే నేను బ్రతుకుతాను, ఏది తింటే నేను చస్తాను అని ఆదాముకు స్వేచ్ఛగా ఎన్నుకునేటువంటి, ఎంపిక చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చినట్టుగా మనం చూస్తాం. దీన్ని బట్టి ప్రతి మానవుడు కూడా దేవుడు ఈ అవకాశాన్ని మొట్టమొదట ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము మిగిలిన ఫలములు, మంచి చెడ్డల ఫలములు అంటున్నప్పుడు అది కేవలము పండు, తిండి, ఆకలి గురించి మాత్రమే కాదు, కానీ అది పరోక్షంగా ఆ ఎన్నిక ఆదాము యొక్క భవిష్యత్తు జీవన విధానాన్ని, తన గమ్యాన్ని నిర్దేశించేటువంటి ఒక ఎన్నిక, ఒక ఎంపికను తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇదొక వ్యవస్థ, ఒక మానవ వ్యవస్థ. ఎటువంటి వ్యవస్థ, ఎటువంటి సిస్టంతో తన జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేటువంటి ఎంపికను, ఎన్నికను, నిర్ణయాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, మనకు తెలుసు ఆదాము ఏమి కోరుకున్నాడు, మంచి చెడ్డల దాన్ని, ఆ వృక్షాన్ని అవకాశం వచ్చినప్పుడు దాన్ని కోరుకున్నాడు. దానివలన నష్టం జరిగినట్టుగా మనం చూస్తాము. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ యొక్క నిర్ణయం, ఈ ఎంపిక ఎప్పుడు కూడా మనం చేయవలసి వస్తుందండి. దేనితో మనం ఫీడ్ చేసుకుంటామో మన దేహాన్ని, మన మనస్సును, మన హృదయాన్ని, మన తలంపులను, మన ఉద్దేశాలను దేనితో మనం నింపుకుంటామో దాన్ని బట్టి మన జీవన విధానం, మన జీవన వ్యవస్థ, వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఒక రకంగా మనం మామూలుగా ప్రాక్టికల్గా మన అనుదిన జీవితంలో మాట్లాడితే, ఉదాహరణకు మనము చేదు, అసూయ, అసత్యమైనటువంటి వాటితో, అలానే ఈ రకరకాల ఈ టెలివిజన్లో కానివ్వండి, ఈ సోషల్ మాధ్యమాల్లో కానివ్వండి, ఈ తర్వాత న్యూస్లో కానివ్వండి, ఈ రేడియోలో కానివ్వండి, ఈ వచ్చేటువంటి రకరకాల మంచి చెడులు ఉన్నాయి. అదే సమయంలో మనకు క్షేమకరమైనవి ఉన్నాయి. దేంతో మనం నింపుతాము, దేన్ని మనం ఎన్నుకోవాలి అనేది దేవుడు మనకు ఆ చాయిస్ ఇచ్చాడు, ఆ నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. నీవు ముసలమ్మ ముచ్చట్లతో, ద్వేషంతో, అనవసరమైనటువంటి సమాచారంతో, ఇతరుల యొక్క వ్యక్తిగత వ్యవహారాలతో, అనవసరమైనటువంటి సంభాషణలతో, వీటితో నింపితే, ఉదాహరణకు యూట్యూబ్ నిన్ను చూడదు, నువ్వే యూట్యూబ్ని చూస్తావు. టీవీ నిన్ను చూడదు, నువ్వే టీవీని చూస్తావు. వేరే వారు సంభాషణ చేస్తున్నప్పుడు వారు నిన్ను పట్టించుకోరు, నువ్వే వారిని వింటావు. కాబట్టి మన చెవులు, మన కన్నులు, మన మనస్సు, మన ఆలోచనలు
ఇటువంటి వాటి దేనితో మనము నింపుకుంటున్నాము, దేన్ని ఆశిస్తున్నాము, మన ఎంపికలు ఏ విధంగా ఉన్నవి, దాన్ని బట్టి మన జీవన విధానం, వ్యవస్థ ఆధారపడి ఉంటుంది అనే విషయం మనం జ్ఞాపకించుకోవాలండి. మనము జంక్ అంటాం కదా, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. చెత్తతో, అనవసరమైన వాటితో మన యొక్క జీవితాలను నింపుకుంటూ ఉంటే మన జీవితం కూడా చెత్తలాగా, ఎటువంటి మేలుకరం లేకుండా బాధకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శ్రేష్టమైన వాటితో, ఉదాహరణకు నాకు ఆకలి అవుతా ఉంది, నా ఇంటి పక్కనే అనేకమైన హోటళ్ళు ఉన్నాయి, కానీ ఏవి కూడా అక్కడన్నీ కూడా బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి, ఈగలు వస్తూ ఉంటాయి, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని నాకు తెలిసినప్పుడు, నా పక్కనే ఉన్నప్పటికీ కూడా నేను అవసరమైతే ఆ చిన్న చిన్న అంగళ్లను, ఆ హోటళ్లను దాటి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏది నాకు ఆరోగ్యకరమైందో, ఏది నాకు ప్రయోజనకరమైందో దానితో నేను నింపుకుంటాను. తద్వారా ఆరోగ్యంగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది. అట్లానే నాకు దగ్గరున్నారు కదా, ఈ బోధ వీరు పలాని వారు నాకు దగ్గరున్నారు కదా, దూరం పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఏవైతే చెడు కలిగించేటువంటి వాటితో, చెడు కలిగించేటువంటి నింపుకుంటే మన జీవితం కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి ఎన్నిక. ఆదాము చేయవలసిన మొట్టమొదటి అంటే దేంతో తన దేహాన్ని, తన మనసును ఫీడ్ చేసుకోవాలి, నింపుకోవాలి అనేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. రెండవది ఏమిటంటే, రెండవ ఎన్నిక ఇక్కడ మనకు కనపడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయములో 20వ వచనంలో దేవుడు అనేకమైనటువంటి జంతువులను, 19వ వచనంలో ఏముంటుంది అంటే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని తెప్పించను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అనే మాట. కాబట్టి దేవుడు కొన్నిటిని ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదామేమీ దాన్ని కలుగు చేయలేదు. అవి కలగటానికి ఆదామేమి కారణం కాదు. కానీ దేవుడు కొన్నిటిని కలుగజేసి, కొన్నిటిని అనుమతించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, నువ్వు ఏం పేరు పెడతావో పెట్టు అన్నాడు. కాబట్టి ఇప్పుడు కుక్కని పెట్టాలా, నక్కని పెట్టాలా, పులిని పెట్టాలా, సింహాన్ని పెట్టాలా, ఏం పేరు పెట్టి పిలవాలి అనేది అది ఆదాముకు ఆ అవకాశం ఇవ్వబడింది. ఆ చాయిస్, ఎంపిక, ఎన్నిక, నిర్ణయం అది ఆదాముకు ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏ పేరు పెట్టి పిలిస్తే అది ఆ పేరుతోనే పిలువబడతా ఉంటున్నాం. దీన్ని మనం ఇంకొంచెం మన యొక్క అనుదిన జీవితానికి మనము అన్వయించుకొని మాట్లాడితే, కొన్నిసార్లు చాలా పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. ఉదాహరణకు మనం ఎవరు పుట్టాలనేది అది దేవుని యొక్క నిర్ణయం. ఇప్పుడు ఆ పుట్టుకను ఏ విధంగా పిలవాలి? దాన్ని అన్యాయము, అక్రమము, పనికిరాని పుట్టుక అని పిలవాలా, లేకపోతే దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు అని పిలుచుకోవాలా అనేది అది నా మీద ఆధారపడి ఉంటుంది, నీ మీద ఆధారపడి ఉంటుంది. అట్లానే మన యొక్క పౌరసత్వాలు కొన్ని మన ఆధీనంలో ఉండవు. కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు కానివ్వండి, బాధలు కానివ్వండి, రకరకాల పరిస్థితులు, అవి మనము కావాలని చేయకపోయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఏ పరిస్థితులు అయితే మనకు ఎదురైనాయో వాటికి మనము ఎటువంటి పేర్లు పెడతాము, ఎటువంటి లేబుల్స్ మనం పెడతాము అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి అనుభవానికి కూడా దాన్ని మనకు ఏ పేరు పెట్టి పిలవాలి, దాన్ని ఏ కోణంలో చూడాలి. ఒక విక్టిమ్ మైండ్ సెట్ అంటాం. నేను బాధితుడను, బాధితురాలను, బలిపశువును, కాబట్టి నా జీవితం ఇంతే అనేటువంటి ఆ కోణంలో వాటిని పిలుచుకోవాలా అనుభవాలను, లేకపోతే మేలు దాగి ఉంది, ఈ విషయంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క విజయం, దేవుడు నాకు దేవుని వాక్యంలో ఇటువంటి పరిస్థితుల గురించి ఏమి చెప్పాడు, నేను ఏమని పిలవాలి, ఏమని అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారంగా ఉందా అనేది
దీన్ని బట్టి ఎటువంటి లేబుల్స్, ఎటువంటి పేర్లు మనం పెడతామో అవి మన జీవితం మీద ప్రభావితం చూపుతవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలాసార్లు నాకు 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 తెలియదు, ఐఎమ్ టైర్డ్, నేను చాలా బలహీనము అని అదే పేర్లు పెట్టుకుంటూ ఉంటే విజయాన్ని ఎట్లా సాధిస్తాము? దేవుని వాక్యం ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు, నీ దేవుడు నీకు సహాయము, ఆయన నీ కేడము అని దేవుని వాక్యము మనల్ని ఏ విధంగా పిలుస్తుంది, ఎట్లా చూడమని చెప్తుంది, ఆ కోణంలో చూడాలా పరిస్థితులను, లేకపోతే మన సొంత లేబుల్స్, మన సొంత పేర్లు పెట్టుకొని ఆ ప్రకారంగా మనము నిరుత్సాహానికి గురవాలా అనేది, అది మనం యొక్క ఆదాముకు అవకాశం ఇచ్చినప్పుడు ఆదాము చక్కని పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఇప్పటికి కూడా అదే పేర్లు నిలిచినట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు మన జ్ఞాపకాలు, మన అనుభవాలు, మన పరిస్థితులు ఇటువంటి పేర్లతో మనం పిలుస్తున్నాం, ఇటువంటి జ్ఞాపకాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇవన్నిటి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి చాయిసెస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభు పేరట మనం చేస్తాం. నేను మరలా చెప్తున్నాను, చాలాసార్లు మన ఆధీనం లేకపోవచ్చు, పరిస్థితులు ఎదురయ్యేటువంటి స్థితులు మన ఆధీనంలో లేకపోయినా వాటిని మనం ఏ పేర్లతో ఏ కోణంలో చూస్తాము అనేది మాత్రం అది మన ఆధీనంలో ఉంది అనే విషయాన్ని, అది మన చాయిస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆఖరిగా ఆదాము చేసినటువంటి మూడవ ఎంపిక ఏమిటంటే, దేవుడు ఆయన పక్కటి ముక్కులో నుంచి ఒక స్త్రీని చేసి దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. దేవుడేం బలవంతం చేయలే, నువ్వు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే, నీకు అవకాశం లేదు అని అక్కడ బలవంతం చేసినట్టుగా అక్కడే ఉండదు. అక్కడ ఏముంటుందంటే చూడండి, 2వ అధ్యాయము 22వ వచనములో, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము, కాబట్టి ఆమెను అంగీకరించాలా, తృణీకరించాలా, ఆమెకు ఏ పేరు పెట్టాలి అనేది ఆదామే. ఆదామైతే చక్కగా నా ఎముకల్లో ఎముక, నా మాంసమున మాంసము అని నారి అని పేరు పెట్టి ఆమెను ఆహ్వానించినట్టు చూస్తాం. కాబట్టి వ్యక్తులుగా ఎవరిని మన జీవితంలోకి ఆహ్వానించాలి, ఎవరిని మనం ఆహ్వానించకూడదు అనేది కూడా అది దేవుడు మనకే ఆ నిర్ణయాధికారం ఇచ్చాడు. ఆ ఎంపిక, ఎన్నిక, ఆ యొక్క కోరుకునేటువంటి అవకాశం దేవుడు మనకే ఇచ్చాడండి. కాబట్టి ఇక్కడ ఒకటి, దీంతో మనం ఫీడ్ చేసుకుంటున్నాము. 2, పరిస్థితులకు మనం ఏ పేర్లు పెట్టుకుంటున్నాము. 3వది, ఎటువంటి వ్యక్తులను మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఉదాహరణకి స్నేహితులకు కూడా బలవంతమైన స్నేహం ఉండకూడదండి. ఎవరైనా సరే బలవంతంగా మనతో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వారికి ఏదో రహస్యమైనటువంటి ప్రణాళిక ఏదో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఎవరికి మనం అవకాశం ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరు పడితే వారికి, ఎందుకంటే ఏ వ్యక్తికైతే మనం అవకాశం ఇస్తామో వారు తమ యొక్క దృక్పథాలు, తమ జ్ఞానము, తమ యొక్క పరిస్థితులు వాటన్నిటిని కూడా మన జీవితంలో తీసుకొస్తారు. వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మన ఎన్నిక చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం గమనం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎవరైతే మన జీవితం ఆహ్వానిస్తున్నామో, స్నేహితులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, సలహాదారులు కానివ్వండి, మార్గదర్శకులు కానివ్వండి, వారి వలన మన జీవితానికి వారు కాంప్లిమెంటరీగా ఉండాలి, విలువనిచ్చేవారుగా ఉండాలి, లేదా మన జీవితాన్ని కొంత సంపూర్తి చేసేవారుగా ఉండాలి. ఉదాహరణకి లైక్ మైండెడ్ అని చెప్పని మనం కోపంగా ఉంటే వారు కూడా కోపంగా ఉంటే దానివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. మనల్ని ప్రశ్నించకుండా అందరూ పొగిడేవారే ఉంటే దానివల్ల మనకు విలువ ఉండదు, ఎక్కువ అంటే వాల్యూ యాడ్ ఏమీ ఉండదు. కాబట్టి ఈ సమయంలో ప్రసంగి గారు జ్ఞాపకం చేసినట్టుగా టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపెన్స్ టు ఆల్. కాలము, అవకాశము అందరికీ ఉంటుంది. కాబట్టి మన యొక్క ఈ యొక్క అవకాశాలలో ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా దీంతో మనం ఫీడ్ చేసుకుంటున్నాము, అనుభవాలకు ఎటువంటి పేర్లు మనం పెట్టుకుంటున్నాము, ఎటువంటి వ్యక్తులకు మనం అవకాశం ఇస్తున్నాము అనేది మనం గమనించాలి. వాక్యం ఏంటంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావా? ఒక పక్క జీవము మరణం ఉంటున్నప్పుడు
ప్రభువు నీకు జీవాన్ని ఇస్తాడు. ప్రభువును కోరుకోవాలి. ప్రభువును నమ్ముకున్న వారు ఈ జీవితంలో జీవించేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు, ఎంపికలు మనం చేస్తున్నామో అది మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ తద్వారా చక్కని విజయవంతమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యవగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.